అనేది వాడుక భాషలో దాన్ని షుగర్ వ్యాధి అంటాము. ఇది ఎందుకు వస్తుంది అంటే మన దేహంలో ప్యాంక్రియాస్ గ్రంథి అనేది ఉంటుంది. ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడు డయాబెటీస్ వ్యాధి అనేది వస్తుంది. ఈ వ్యాధి ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారి వరకు కూడా అందరూ ఈ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. ఈ డయాబెటీస్ని ఎర్లీగా గుర్తించగలిగితే మనము జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ డైట్, ఎక్సర్సైజ్ అని మెయింటైన్ చేసుకుంటూ హోమియో మందులు వాడినట్లయితే వాళ్ళలో డయాబెటీస్ని శాశ్వతంగా నియంత్రించవచ్చు. ఇంకా కొంతమంది దీర్ఘకాలికంగా మందులు వాడుతుంటారు ఈ డయాబెటీస్కి. అలాంటి వాళ్ళు చాలా సైడ్ ఎఫెక్ట్స్తో సఫర్ అవుతుంటారు. అంటే కొంతమందికి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. కొంతమందికి కిడ్నీకి సంబంధించిన సమస్యలు వస్తాయి, దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. కొంతమందికి నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ఈ డయాబెటిక్ న్యూరోపతిలో ఎలా ఉంటుందంటే కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం, కాళ్ళు మొద్దుబారినట్టుగా ఉండడం, అరికాళ్ళలో కుచ్చినట్టుగా ఉండడం, అరికాళ్ళ మంటలు, ఇలాంటి వాటన్నిటితో నా దగ్గరికి వస్తుంటారు చాలా వరకు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ క్లియర్ అయ్యేటట్టు మనం హోమియోలో ప్రివెంటివ్గా మెడిసిన్ ఇవ్వవచ్చు. ఎన్ని రోజులు వాడాలి మేడం మెడిసిన్? మెడిసిన్ అనేది వాళ్ళ రోగికి జరిగిన ఆరోగ్య నష్టాన్ని బట్టి ఉంటుంది చికిత్స సమయం అనేది. వాళ్ళకి షుగర్తో పాటు అదర్ కాంప్లికేషన్స్ ఉంటే కొద్దిగా సమయం ఎక్కువ పడుతుంది. ఈ కోర్సు మేము చెప్పిన కోర్సు ప్రకారం వాడితే 100% డయాబెటీస్ని కంట్రోల్ చేయవచ్చు. ఇంకా ఏమేమి ట్రీట్ చేస్తారు మేడం మనం ఇక్కడ? ఇంకా థైరాయిడ్కి కానీ అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు, అనగా థైరాయిడ్ కానీ, అలర్జీ, ఆస్తమా కానీ, సోరియాసిస్కి కానీ, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా అన్ని రకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. కానీ మేము చెప్పిన కోర్సు ప్రకారం వాడితేనే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. నాకు షుగరు 3 ఏళ్ల కిందట మొదలైంది. అప్పటి వరకు నాకు షుగర్ ఉన్న సంగతి తెలియదు. అప్పుడు షుగర్ ఉంది అని తెలిసినాక మేడం గారికి చెప్తే నాకు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు, తీసుకుంటున్నాను. ఇప్పుడైతే నాకు చాలా బెటర్గా ఉంది. శిరీషారెడ్డి గారు మేడం గారు ఇచ్చిన మందులే వాడుతున్నాను. ఇప్పటికైతే నాకు షుగర్ చాలా కంట్రోల్లో ఉంది. నేను ఏ మెడిసిన్ వాడడం లేదు. డాక్టర్ గారు శిరీషారెడ్డి మేడం గారు ఇచ్చిన మందులే వాడుతున్నాను నేనైతే. నాకైతే చాలా బాగుంది. శిరీషారెడ్డి మేడం గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. లైపోమాస్ అంటే వీటిని తెలుగులో కొవ్వు గడ్డలు అంటారు. అంటే చర్మం పైన పొడుచుకొని గడ్డల్లాగా వస్తాయి. కొంతమందికి 4-5 ఉంటాయి, కొంతమందికి ఒళ్ళంతా ఉంటాయి. ఇవి బయటికి చూడ్డానికి కాస్మెటిక్ ప్రాబ్లం అని చెప్పొచ్చు దీనికి కారణాలు అనేవి ఇంకా ఎవరు కనిపెట్టలేదు. ఇవి ఎందుకు అంటే కొన్ని కారణాలు మనం చెప్పవచ్చు. కొన్ని జెనెటికల్గా రావచ్చు, లేదంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి రావచ్చు, లేదంటే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సర్జరీ చేయడానికి కూడా అవకాశం ఉండదు. 1-2 ఉంటే మనం సర్జరీ చేయొచ్చు, కానీ సర్జరీ చేసినా కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది డెఫినెట్గా. ఇలాంటి వాటికి మనం సర్జరీ అవసరం లేకుండా లైఫ్ హోమియోపతిలో అవి కరిగిపోయే విధంగా మెడిసిన్ ఇవ్వచ్చు. ఇంకా థైరాయిడ్కి కానీ అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు, అనగా థైరాయిడ్ కానీ, అలర్జీ, ఆస్తమా కానీ, సోరియాసిస్కి కానీ, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా అన్ని రకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. కానీ మేము చెప్పిన కోర్సు ప్రకారం వాడితేనే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. నా పేరు ఎజాజ్ బాషా అండి. నాది ముజఫర్నగర్, కర్నూలులో ఉంటాను. నాకు గ్యాస్ట్రాలజీ ఉండింది. తర్వాత నోరు పొక్కిపోయి దాదాపు ఒక 8 నెలలు, సంవత్సరం రోజులు పెరుగన్నమే తిన్నాను. డాక్టర్ శిరీష మేడం లైఫ్ హోమియోపతి, ఆమె మేడం దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ 5 రోజులకు ఒకసారి డోసు ఇచ్చుకుంటూ, తర్వాత 10 రోజులకు ఇచ్చుకుంటూ, తర్వాత 15 రోజులకు ఇచ్చుకుంటూ, ఆ విధంగా నిదానంగా నేను ఇప్పుడు బాగా తింటున్నా. చాలా తగ్గిపోయి ఉండేవాడిని నేను. ఇప్పుడు నాకైతే గ్యాస్ట్రాలజీ తగ్గింది, నోటి మంట కూడా తగ్గింది, బాగా తగ్గింది. అంతేకాదండి, మా ఇంట్లో 5 మంది ఈ లైఫ్ హోమియోపతికి కస్టమర్లం అండి. మా వ్యాధులకు ఇక్కడ వచ్చి డాక్టర్ శిరీష మేడం దగ్గర మేము ట్రీట్మెంట్ తీసుకుంటాం. మా మనవడికి కౌగడ్డ లాంటిది చేతి మీద ఉంటే అది ఇంగ్లీష్ మందుల్లో డాక్టర్ల దగ్గరికి పోతే సర్జరీ చేస్తే తప్ప పోదు అన్నారు. అటువంటిది మేడం దగ్గరికి, డాక్టర్ శిరీషారెడ్డి మేడం దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె చూసుకుంటూ 5 రోజులకు ఒకసారి, ఫస్ట్ 5 రోజులకు ఇచ్చి, తర్వాత వారం రోజులకు ఇచ్చి డోస్ మార్చుకుంటూ, అంటే ఆ వ్యాధిని బట్టి, ఆ తగ్గుదలను బట్టి డోసును మార్చుకుంటూ ఆమె కంప్లీట్గా ఆ కొవ్వుగడ్డను కరగబెట్టడం జరిగింది. మా మనవరాలకు కూడా అట్లే అయింటే కొవ్వుగడ్డ, ఆ విధంగానే నా మనవడు 2వ వాడికి కూడా అయింటే, అలర్జీ అయింటే వాడికి కూడా అదే విధంగా
ఆమె ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మేడం గారు ఆ వ్యాధిని కంప్లీట్గా తగ్గియడం జరిగింది. అందుకనే నేను ఎప్పుడు లైఫ్ హోమియోపతి చిన్న తలకాయ వచ్చినా ఏమొచ్చినా నేను లైఫ్ హోమియోపతి దగ్గరికి వచ్చి మేడంతో కన్సల్ట్ అయ్యి మేడం ఏ విధంగా చెప్తే ఆ విధంగా కోర్స్ తీసుకుంటాను. దయచేసి కౌగొడ్డలు కానీ ఏమన్నా ఉంటే దీర్ఘకాలిక సమస్యలు ఏదన్నా ఉంటే డాక్టర్ శిరీషారెడ్డి మేడంతో కన్సల్ట్ అయ్యి లైఫ్ హోమియోపతిలో మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ శిరీషారెడ్డి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు.